మోకరించి ప్రార్థన చేయయ్యా, దేవునికి అప్పచెప్పు. రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్టు. 12 దాకా నిద్రపో, అప్పుడు లే. ఇక నీకు ఓపిక ఉన్నంత వరకు చేయి ప్రార్థన. లేకపోతే తెల్లవారుజాము 3 దాకా పండుగ, అక్కడి నుంచి లెగు, నిశ్శబ్ద వేళ మొర్రపెట్టు. లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ నువ్వు మోకాళ్ళ మీద ఉండి మూలుగు, అంగలార్చు, ప్రార్థన చేయి, దేవునికి అప్పచెప్పు. నువ్వు నిజంగా విశ్వాసం గలవాడివైతే, విశ్వాసం గలదానివైతే, నా దేవుడు సమస్తము సాధ్యపరచగల దేవుడు. ఒక ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటే 7 మార్గాల్లో నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయటానికి నా దేవుడు సమర్థుడనే నమ్మకం నీకుంటే దిగులు తీసే, హాయిగా తిను, నిద్రపో, హాయిగా తిను, నిద్రపో, హాయిగా తిను. నా పిల్లల గురించి ఆలోచించకపోతే ఎట్లన్నా? నీ పిల్లల విషయంలో కూడా దేవుడే జోక్యం చేసుకుంటాడు. నాకు తోడై ఉన్న దేవుడు నా బిడ్డలకు కూడా తోడై ఉంటాడు. వాళ్ళకు కూడా నేను ప్రభువుని పరిచయం చేశాను, వాళ్ళ సంగతి నా దేవుడే చూసుకుంటాడు అని దేవుడికి అప్పచెప్పు. తెల్లవారుజాము 3 లెగు.